హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము గ్రావిటేషనల్ ప్రాబ్లం చేద్దామండి. ద పీరియడ్ ఆఫ్ ద ప్లానెట్ అరౌండ్ ద సన్ ఈస్ 3√3 years. రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఆఫ్ ఆర్బిట్ అరౌండ్ ద సన్ ఈస్ క్యాపిటల్ ఆర్. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద ప్లానెట్స్ ఆర్బిట్ అరౌండ్ ద సన్ అడుగుతున్నాడండి. సొల్యూషన్ ఏంటంటే, వాటి కాన్సెప్ట్ ఏంటంటే, ఎర్త్ యొక్క సన్ చుట్టూ ఎర్త్ యొక్క రేడియస్ ఏమో, ఎర్త్ ఆర్బిట్ యొక్క రేడియస్ ఏమో ఆర్ అనుకుంటున్నాడు. కాబట్టి ఈ ఎర్త్ యొక్క టైం పీరియడ్ ఎంత అంటే 1 year. సో మనం ఇక్కడ ఏంటి రాద్దామంటే, T1 అంటే ఎర్త్ తీసుకుందాం, అది 1 year. ఓకే, అప్పుడు T2 ఎంత ఇచ్చాడు మనకి, ఒక ప్లానెట్ది 3√3 years ఇచ్చాడు. 3√3 years ఇచ్చాడు. సో 3√3 years ఇచ్చాడు కాబట్టి అది రాశానండి. అలాగే ఇప్పుడు ఏంటవుతుంది, రేడియస్ R1 = R అనుకుందామండి. R2 క్వశ్చన్ మార్క్. అయితే కెప్లర్స్ లాస్ ప్రకారం, కెప్లర్స్ థర్డ్ లా ఏంటంటే చెప్తుంది, అది మనకి T² is proportional to R³. దాన్ని బట్టి మనం ఏంటి రాయొచ్చండి, T1² మనకు T2 కావాలి కాబట్టి T2² / T1² = R2³ / R1³. ఓకేనండి. సో నేను సబ్స్టిట్యూట్ చేద్దామండి. T2² 3√3 2² / T1² 1² = R2³ తెలియదు మనకు, అదే కట్టాలి. R1³ అంటే R³. ఓకే, ఇప్పుడు ఏమైందండి, 3√3 2² అంటే ఎంత, 27 / 1² అంటే 1/1 R2³ / R³ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామండి. సో R2³ = 27 R³ అండి. సో R2³ దీన్ని 3R³ అని రాద్దామండి. సో R2 = 3R అంటే ఏంటంటే అర్థం, ఇప్పుడు ఇంకొక ప్లానెట్ ఉంది కదండి, ఆ ప్లానెట్ యొక్క టైం పీరియడ్ ఎంత, దాని యొక్క రేడియస్ ఎంత అండి, 3R. దాని టైం పీరియడ్ ఎంత ఇచ్చినప్పుడు, 3√3 years ఇచ్చినప్పుడు. ఇదండి ఈ వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి ప్లేలిస్ట్లో, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సురేష్.